ప్యాంచ్ ఒకటి తీసుకో. ఆగు, ప్యాంచ్ ఒకటి అంతే. మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత ఈ అన్నదాన కార్యక్రమానికి సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. అన్ని దానాల్లోకెల్లా అన్నదానము గొప్పది. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విశేషమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై జాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్. आए भैया
వెళ్తామండి. ఈ ఫ్లోర్ వచ్చి పైకి వెళ్దాం మేడం. పైన అక్కడి నుంచి చిన్న దాల్చింది ఇక్కడే సార్, ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఈ బాత్రూమ్ డోర్స్ అయితే అవి కూడా చేస్తున్నాం సార్. ఫ్రేమ్ కలర్ డిస్ప్లే. పైకి వెళ్ళిపోదాం, ఫస్ట్లోకి వెళ్ళిపోదాం. క్లీనింగ్ జరుగుతున్నాడు అక్కడ. लाया सर देगा तो हम कर देंगे डोर में ठीक है सर हिंदी में बोलते పైన ఏం చేస్తున్నారు ఫ్రెష్ పెట్టావు. అందరూ నిల్చోరా అది ఆ చెప్ప తీసేయాలి. మన పని అది. పొలంలో బాగా గట్టిగా వచ్చేస్తారు. అప్పుడు స్టాండ్ పెట్టుకుంటే అయిపోయింది కానీ రిలీజ్ చేస్తున్నాను.
అటు ఉంది గుబురు, ఇటు గుబురు లేదురా, అటు చూడు. మొదలు పెడితే ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు అనిత, మాది ఇక్కడ రాజమండ్రి. మనకి ఉగాది ఉత్సవాలు మన వశిష్ఠ గౌతమి పేరవరంలో 16వ తారీఖు నుంచి 22 వరకు చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఉండటానికి భోజన ఏర్పాట్లు, బోట్ షికార్లు, చక్కని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అందరూ తప్పనిసరిగా తరలి రావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. హలో, మా ఊరు కొవలండి, ఏలూరు దగ్గర. ఏలూరు దగ్గర కొవలండి నా, అంతేనా? హలో హలో, ఏలూరు దగ్గర కొవలండి మాది. నా పేరు లక్ష్మి అండి. మాది కొవలి. పితామా పత్రి గారికి శతకోటి పాదాలు వందనం. పత్రి మేడంకి మాది కొవలండి. లక్ష్మి నా పేరు. ఆ పితామా పత్రి గారికి శతకోటి పాదాలకి నమస్కారం. ఉగాది ఉత్సవాలు అందరూ కూడా తల్లిలు రావాలి. చాలా 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 బాగుంటుంది ఇక్కడ. అందరూ కూడాను, మీ అందరూ కూడా అందరికీ ఫ్యామిలీ పంచుతున్నాం. అందరూ కూడా రావాలండి. ఇదే నా వచనం. థ్యాంక్ యూ. ధ్యానులందరికీ శుభాకాంక్షలు. మరి ఉగాది శుభాకాంక్షలు మనం ఘనంగా చేసుకోవాలని అందరి ధ్యానులందరికీ ఎక్కడెక్కడ ఉన్నా కూడా, మరి పొరుగు వాళ్ళైనా మరి విదేశీయులైనా ఎవరైనా కూడా మరి పేరవారం మరి ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి అందరికి స్వాగతం చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ మన ఏంటంటే ఎన్నో జన్మలుగా మనం ఇక్కడ ఆనందంగా గడిపాము. మరి ఇప్పుడు కూడా మనం ఒకసారి వచ్చి ఇక్కడ గోదావరి స్థానాలు, మరి ఇక్కడ ఉన్న ప్రకృతి, ఇక్కడ వాతావరణం అంతా కూడా మనం ఆనందంగా పొంది ఈ ఉత్సవాలన్నీ ఆనందంగా గడపాలని, అలాగే ఈ 7 రోజులు మరి మనం ఒక కొత్త పండగ, మరి 3వ పండగ ఇది. మరి దీన్ని జయవంతంగా చేసి ఇక్కడ ఆనందం 10 మందికి పంచాలని మేము ఎంతో ఆనందంగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మరి మీరందరికీ స్వాగతం.
ధ్యానులందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ పిఎంసి ఛానల్ అందరికీ కూడా ఈ యొక్క డెవలపింగ్కి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి కూడా ఎంతో ఆనందంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి నా పేరు వెంకటరమణ, అమలాపురం దగ్గర పుల్లేటుకూరు. మరి నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు నేను ఎంతో ఆనందం పడుతున్నాను. మీరు కూడా అందరూ ఆనందం పడాలని మీ అందరికీ స్వాగతం చెప్తున్నాం. మరి మీరందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్, మాది రాజానగరం, రాజమండ్రి దగ్గర. ఈ ఉగాది వేడుకలకి అందరినీ ఆహ్వానిస్తున్నామండి. ఎందుకంటే చక్కటి ప్రకృతి ఒడిలో గోదారమ్మ తల్లి పక్కన ఎంతో ఆహ్లాదంగా ఉండే వాతావరణం. 7 రోజులు ఉగాది ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్కి కానీ గోదావరి స్నానానికి కానీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు లక్ష్మణరావు గారు, కనమ పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిపి. మీరందరూ ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గోదావరిలో రుచులు చాలా అద్భుతంగా ఉంటాయండి. అన్ని రకాల పిండి వంటలతో చక్కటి శాకాహార భోజనం లభిస్తుందండి. అదేవిధంగా పడవ ప్రయాణం, పడవల్లో గోదావరి అవతల తీసుకెళ్ళి అందరినీ పిలుస్తారు. ఆ అవతల స్నానం చేసి చక్కగా, అలాగే గోదావరిలో గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ గేమ్స్ కూడా అక్కడ ఆడుకునే పిల్లలతో సరదాగా అందరూ రావాలి. ఇంకా ఈ ప్రకృతి అందాలు, చుట్టూ తోటలు, పూల చెట్లు, వరిచేలు ఇవన్నీ కనబడతాయండి. అలాగే చక్కటి పిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే సార్ చెప్తూ ఉండేవారు. చాలామంది ఎక్స్పీరియన్స్ కూడానే ఇక్కడ ఎంతో శ్రీచక్రం కూడా కింద ఉంది అని చెప్తూ ఉండేవారు. ఎందుకంటే డైరెక్ట్ సత్యలోకానికి దోవ ఇక్కడి నుంచే ఉందంటారు, వశిష్ఠ గౌతమి నుంచి. అలాగే ఈ భూమిలో శ్రీచక్రం కూడా ఎప్పుడో పూర్వీకులు యజ్ఞయాగాలు చేసి శ్రీచక్రం కూడా స్థాపించారంటారు. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో వశిష్ఠుడు, గౌతముడు తపస్సు చేసిన ప్లేస్ అండి ఇది. కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఆ శక్తిని తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. రండి, ఉగాది వేడుకలకు చాలా రంగ వైభవంగా వేడుకలు చేసుకుందాం. రండి, తరలి రండి అందరూ కూడా. థ్యాంక్ యూ అండి పిఎంసి వారికి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రామారావు. నేను ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ రాజవరం పక్కన మాది వెలిచేరు గ్రామం. నేను ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి మార్చి 16 నుంచి 22 దాకా ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున 50 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాను. ఇక్కడ మనకి సంగీత ధ్యానం, గోదావరి స్నానం, షడ్రుచుల భోజనం, కళాకారుల నృత్యాలు, మళ్ళీ మాస్టర్స్ ఇచ్చే మంచి అద్భుతమైన ప్రసంగాలు, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. కావున మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఉగాది ఉత్సవాలకి మీరందరూ కూడా మరి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు ఇక్కడ ధ్యానం చేసుకుని మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా రుచులు అందరినీ ఆస్వాదించి మీ జీవితాల్లో వెన్నెలు కురిపించుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ధ్యానం చేయాలంటే ధ్యాన జగత్ అనేది ఏర్పాటు చేసింది, శాకాహార జగత్ ఏర్పాటు చేసింది ఒక పత్రిజీయే. మన ఇంట్లో మన మనవరాలతో ధ్యానం చేయించాలంటే కష్టం. అటువంటిది ఈయన ఎంతో మంది రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో దీన్ని ధ్యాన జగత్తుగా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బ్రహ్మర్షి పత్రిజీ గారే. అంచేత అటువంటి వారిని మీరందరూ ఈ రోజుల్లో ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ విధానం వైపు, ఈ ధ్యాన విధానం వైపు రావాలి. ఎంచేతండి ఇవాళ ప్రజలందరూ ప్రపంచ సుఖాల్లో పరిగెడుతున్నారు. అందులో ఏమాత్రం మీకు సుఖం ఉండదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని భోగాలు అనుభవించినా మీకు మనశ్శాంతి ఉండదు అని మహామేధావులు బుద్ధుడి దగ్గర నుంచి, వివేకాల దగ్గర నుంచి, రమణ మహర్షి నుంచి, ఆదిశంకరాచార్య దగ్గర నుంచి అందరూ చెప్పింది అదే. అంచేత నేను ముఖ్యంగా యువత చెప్తాను, పెద్దోళ్ళకి చెప్పిన వాళ్ళు ఇంకా మారిన పెద్ద ప్రయోజనం ఉండదు. యువతకు నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ఈ మార్గంలో రండి.
సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్స్, రాజకీయ నాయకులు కాదు కావాల్సింది మనకి. ఇటువంటి మహాత్ములు నేను నిజంగా చెప్తున్నాను. మేము కూడా నా జీవితం ఆ విషయాలు వేస్ట్ అయిపోయింది. తర్వాత నేను ఆ విషయం తెలుసుకున్నాను. అంచేత నేను నా సందేశంగా ఈనాటి యువతకు నేను చెప్తాను. కాబట్టి మీరు ఈ నెల అందరూ ఇచ్చేసి ఒకసారి ఈ పిరమిడ్, ఈ శక్తి క్షేత్రాన్ని దర్శిస్తే మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి నేను సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనపత్తి గోపాలకృష్ణ, కొవ్వూరు. చాలా అద్భుతంగా వినపడుతుంది బంగారు. హలో, నమస్కారం, వణక్కం వణక్కం తల్లి. అంతా ఆనందం. ఏముంది, మీ ద్వారా పిఎంసి వాళ్ళకి అభివందనాలు. అలాగే చెప్పండి. రావట్లా. హలో, హలో, కొద్దిగా సౌండ్ తగ్గిస్తావా? రావట్లేదులే ఇంకా. హలో, అసలేం కనెక్షన్స్ లేవు. నమస్కారం, నమస్తే బంగారు, వందనాలు. నమస్తే, వినపడుతుందా మా మాట? నమస్తే. హలో, గట్టిగా మాట్లాడుతున్నా.
నమస్తే. ఆవిడ మాట నాకు వినపడుతుంది కానీ నా మాట అక్కడ వినపట్ల. చాలు చాలు. నమస్తే మేడం. హలో హలో. నా మాట వినపట్లేదా మీకు? మీ మాట నాకు వినపడుతుంది. నా మాట అక్కడ వినపట్ల. చెప్పండి మేడం, అడగండి. హలో హలో. మీ వాయిస్ నాకు వినపడుతుంది. మీ వాయిస్ నాకు వినపడుతుంది కానీ నా వాయిస్ మీకు వినపట్లేదు అనుకుంటా. ఓకే ఓకే ఓకే. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధ్యానాభివందనాలు. అలాగే పిఎంసి చూసే ప్రేక్షక ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. పిఎంసికి వందనాలు. ఈ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం ఆవిడ మాట వినపడుతుంది, నా మాట వింటలా. ఇది వినపడుతుంది బంగారు కానీ మన మాట వింటలా. ఇది ఉందా? ఇది కరెక్ట్గా ఉందా? ఇదా? తీనా? తిప్పి ఇట్టాను దాని కిందకు నొక్కి లాగు వస్తుంది కిందకి. బయట తాళం వేసారా? నా మాట వినపట్లేదు బంగారు, వాళ్ళ మాట వినపడుతుంది నాకు. హలో అక్కడ వాళ్ళు ఇచ్చేది అందుకే మళ్ళీ ఫోన్ చేస్తుంది. మన మాట ఫోన్లో ఎప్పుడు లెవెల్కి బాగుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. అది మన వాళ్ళకి ఎవరికైనా చెప్పు, ఫోన్ చేసి ఆల్టర్నేట్. ఏమైంది? కాదా స్పీకర్ కనెక్ట్ చేయలేదు మీరు? త్వరగా చెయ్యి. ఈ నెంబర్తోనా? ఈ నెంబర్కి ఇవ్వనా లైవ్ నెంబర్కే ఇస్తున్నాం. జాగ్రత్త చూడు. కాబట్టి సింగిల్ ఫ్రేమ్ వేసుకోండి, డబుల్ ఫ్రేమ్ ఉంచుకోండి అలాగా.
ఇదేగా అటు దీటైనా పర్వాలేదా? మేడం నా మాట వినపడుతుందా? ఆవిడ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆవిడ చెప్పుకుంటూ వెళ్తుంది కానీ ఆ మాట నాకు వినపడుతుంది కానీ మన మాట. మేడం నా మాట వినపడుతుందా? ఇప్పుడు అడగండి. నమస్తే. ఓకే, ఫస్ట్ మొట్టమొదట జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధ్యానాభివందనాలు. అలాగే పిఎంసి వారికి కూడా వందనాలు. పిఎంసి చూసే ధ్యాన మిత్రులందరికీ కూడా ధ్యానాభివందనాలు. ఇప్పటి వరకు మీరు వివరించింది చాలా అత్యద్భుతంగా ఉంది. వశిష్ఠ పక్కనే గౌతమి నది, రెండు నదుల మధ్యలో వశిష్ఠ గౌతమి మధ్యలో ఒక గౌతమి నది ఒడ్డున గోదావరి తల్లి ఒడ్డునే ఒక అత్యద్భుతమైన గురువుగారు ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ మరి 220x220, యాక్చువల్గా 160x160 పిరమిడ్ అని, కానీ తర్వాత అది ఎక్స్చేంజ్ చేసి కిందకి వెళ్ళేసరికి 220x220 పిరమిడ్ ఇంతవరకు ప్రపంచంలో అదే అత్యద్భుతమైన కాంక్రీట్ పిరమిడ్ ఇక్కడ తయారవుతుంది. ఇది దీంట్లో కింగ్ ఛాంబరు 86x86, మరి క్రిస్టల్ ఛాంబరు 50x50. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా శ్రీచక్ర ఛాంబర్ కూడా ఇక్కడ పెడుతున్నాం. అది కూడా 50x50, కరెక్ట్గా 100 అడుగుల హైట్లో బయటకు వచ్చి పిక్నిక్ స్పాట్గా అక్కడ ఆ పాయింట్ కూడా బయటకు వచ్చి చూసే అవకాశం పిరమిడ్లో కల్పిస్తున్నాం. ఇక్కడ ఎన్నో రకాలుగా ఇక్కడ, ఎందుకంటే కింద 40,000 అడుగు, దానిపైన 40,000 అడుగు ఆల్రెడీ కాంక్రీట్ వేసిన ఏది ఉంది. అకామిడేషన్స్ అనే ఊహలో ఎక్కడ ఏది పైన పొరుపులు అన్ని రకాలుగా కింద పైన 2 స్లాబుల్లో అరేంజ్ చేయబోతున్నాం ఇక్కడ అందరికీ. అంటే దగ్గర 4,000 మందికి పైగా ఓన్లీ పొరుపుల ద్వారా కాంక్రీట్ స్లాబ్లోనే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. దాని తర్వాత ముఖ్యంగా మంచాలన్నీ కూడా బయట 2,000 మంది పట్టేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. 350 టాయిలెట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మరి వచ్చిన ప్రతి ధ్యాన మిత్రులందరూ కూడా ఒక అద్భుతమైన దీనిగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నాం. మరి ఇంత ఎక్కడా లేని ఇది ఈ వశిష్ఠ గౌతమి శిక్షిక్షేత్రంలో ఉండేది ఏంటంటే గోదావరి తల్లి ఉంది. ఇక్కడ ధ్యానం ఎక్కడికి వెళ్ళినా చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా వీడియోలో చూడొచ్చు. కానీ ఇక్కడికి వస్తే గోదావరి గోదావరిలో స్నానాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ధ్యాన మిత్రులందరినీ కోరేది ఏంటంటే ఈ ప్లేస్లో అద్భుతంగా వచ్చి ఆ స్నానాలు ఆచరించి మరి ఈ పిరమిడ్లోకి వచ్చి మెడిటేషన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే వంటరాలు కానీ గోదావరి రుచులు అందరికీ అందివ్వబోతున్నాయి ఇక్కడ. అలాగే మరి స్టేజి కానీ 20,000 మంది కూర్చునే అద్భుతమైన ప్లేసు ఇక్కడ ఏర్పాట్లు చేసాం. స్టేజి ఇది మీటింగ్ హాలు. మరి అందరూ రావాల్సినదిగా. ఇంకా వివరాలు అడగండి మేడం, క్లియర్గా మేము ఏదైనా మాట్లాడతాను. అది ట్రైన్ రూట్ అయితే రాజమండ్రి రావచ్చు,
అక్కడ మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి ఆటోల ద్వారా ఇక్కడికి రావచ్చు. రాజమండ్రి రావులపాలెం వయా ధవళేశ్వరం మీదుగా వచ్చే దీనికి కరెక్ట్గా 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండో పక్క అట్నుంచి రావులపాలెం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తాం. రెండు పక్కల నుంచి రావచ్చు. రాజమండ్రి నుంచి రావచ్చు, రావులపాలెం నుంచి రావచ్చు. ఇక్కడ రిజర్వేషన్స్ సపరేట్ పేమెంట్స్ అనేవి లేవు మేడం. మరి సీనియర్ సిటిజన్స్కి మాత్రం వేరే లోపలే ఇది ఫ్యాన్లు ఉంటాయి, అక్కడే వాళ్ళకి మంచాలు అరేంజ్ చేస్తాం. మామూలుగా వాళ్ళందరూ కూడా పైన 2 స్టోర్లు ఉన్నాయి. పైన ఒక స్లాబ్ పైన 40,000 అడుగులు, కింద 40,000 అడుగులు. పోయినసారి కింద 40,000 అడుగుల్లోనూ బయట అరేంజ్ చేశాం. ఈసారి బయట కూడా అంత ఇదిగా 80,000 అడుగు అంటే 1,60,000 అడుగు పైగా మేము ఓన్లీ దీనికోసం అరేంజ్ చేస్తున్నాం. పైన నుంచి కిందకి దిగటానికి సపరేట్ అరేంజ్మెంట్ చేశాం. అంతా ఎంతమంది ఎన్ని రోజులు వచ్చినా ఇక్కడ ఏర్పాట్లకు రెడీగా ఉంది. పదహారో తారీఖున మేడంతో వేద మంత్రాలతో ఆహ్వానం పలుకుతారు. మొట్టమొదటి రోజున ప్రముఖులు ఒక ఈదవుతి, తర్వాత తెల్లవారుజామున 4 గంటల కాడి నుంచి 1 గంట ఏరోబ్రిక్స్ ఉంటాయి. తర్వాత 5 కాడి నుంచి 7:30 వరకు ధ్యానం ఉంటుంది, సంగీత ధ్యానం. మరి తరువాత గురువుగారిది అత్యద్భుతమైన సందేశం డైరెక్ట్గా విజువల్లో కనపడుతుంది. తర్వాత మేడం గారి సందేశం ఉంటుంది. తర్వాత 9 కాడి నుంచి 10 కాడి నుంచి మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా న్యూటను, లక్ష్మి గారు అటువంటి వాళ్ళందరూ గ్రేటు సందేశాలు 10 కాడి నుంచి 1 గంట వరకు ఉంటాయి. 2 to 4 మళ్ళీ మామూలు మన మాస్టర్సే ఉంటాయి. ఆ తర్వాత బయట నుంచి వచ్చే మాస్టర్స్ అందరూ కూడా సాయంత్రం 6 కాడి నుంచి 7 వరకు ఉంటాయి. 7 నుంచి 9:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో పెద్ద మాధవ పెద్ద సత్యం గారు అట్లా ఎంతోమంది కార్యక్రమాలు అద్భుతంగా అక్కడ నిర్వహించబోతున్నాం. ఇటు ధ్యాన ప్రక్రియ, అటు వేణుల విందు, అద్భుతమైన ఆహారం, అద్భుతమైన మరి అరేంజ్మెంట్స్, పండుకునే ప్లేసెస్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్లేస్ మొత్తం అంతా కూడా ఇక్కడ 5 ఎకరాల లోపే ఇది. మరి ఎక్కడికే పరిగెత్తే ప్లేస్ లేదు. ఖాళీ టైంలో ఎప్పుడు ఖాళీ అయితే ఎప్పుడు మనం వెళ్ళి రివర్లో స్నానం చేసుకుందాం అనుకుంటే 1000 మందికి సరిపడా అన్ని ఏర్పాట్లు, స్నానాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ ఏ ఇబ్బంది లేకుండా. అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా ఈ ధర నుంచి అది వరకు మా పడవల ద్వారానే అరేంజ్ చేసేవాళ్ళం. ఈ తడవ బోట్ షికార్లు కూడా ఈ తడవ ఎవరన్నా వెళ్ళి అటు తిరిగి రావాలంటే యాక్చువల్గా అది వరకు ఈ ధర నుంచి 400 మీటర్ల అవతలకి వెళ్ళి బోట్ షికార్లోనే వెళ్ళేవారు, మళ్ళా వెనక్కి తిరిగి బోట్ షికార్లోనే వచ్చేవారు. అటువంటిది ఇప్పుడు ప్రకృతి మాకు అనుకూలించి ఒక చిన్న బ్రిడ్జి వేస్తే నడుము లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయినా పడవల్ని మళ్ళా బోట్లని అరేంజ్ చేస్తున్నాం. సపరేట్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి సపరేట్గా అరేంజ్ చేస్తున్నాం. వస్తున్నారు 108 సంవత్సరాలు ఆయన. అది చాలామంది వాళ్ళ పేర్లు క్లియర్గా అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. మీరు మా వాళ్ళు దాని తాలూకా స్టేజ్ వాళ్ళు మీకు దాని గురించి వివరంగా చెప్తారు. అది మొత్తం అంతా 6 రోజులు 6 రోజులు అద్భుతంగా జరుగుతాయి. మార్నింగ్ టైం కూడా ఇక్కడ పంచాంగ శ్రవణం, ఉగాది రోజున మార్నింగ్ పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది వేదయుక్తంగా. ఉగాది కదా, మరి తెలుగువారి అత్యద్భుతమైన పండగ కదా. తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ, మొట్టమొదటి సంవత్సరంలో అడుగడే ఏది, దానికి మాత్రం ఉగాది శ్రవణం కూడా జరుగుతుంది మార్నింగ్.
భోజనాలు ముఖ్యంగా ఇక్కడ కోనసీమ, ఉదాహరణకి దెబ్బరట్టు అంటే మనకు తెలియదు. దెబ్బరట్టు బెల్లం ఇక్కడ ఫేమస్, మనకు ఆ రుచులు తెలియవు. అలా ఎన్నో రకాల పనస కూర, పనస పలావ్, అట్లా వీళ్ళకి ఎప్పటి నుంచో ఏది రకరకాల అన్నీ కూడా. మరి తీపి గారి, బెల్లం గారి, అందరికీ మీతో పాటు అక్కడ మన పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నోరు ఊరాలా, అందరు రావాలని మా కోరిక. దాని తాలూకా శాస్త్రరావు గారు ఎవరేం చెప్తారో. ఎందుకంటే దేనికి అది హెడ్లో ఎక్కడికక్కడ స్టేజీ కానీ, రిసెప్షన్ కానీ, అన్నదానం కార్యక్రమానికి కానీ ఎవరెవరు హెడ్లు ఉన్నారో వాళ్ళందరూ మీతో దీన్ని క్లారిటీగా. ఇక్కడ ఏంటంటే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. గురువుగారి కళ ఇది తాజ్మహల్ పిరమిడ్ కావాలని. తాజ్మహల్ సౌందర్యం ఉంటుంది తాజ్మహల్లో, కానీ సౌందర్యంతో పాటు జ్ఞానం ఉంటుంది ఇక్కడ. మా దృష్టి ఏంటంటే ఇక్కడ ఎంత అద్భుతం ఎనర్జీ సృష్టించాలి అని అనుకుంటున్నామంటే, మరి ఒక వారం రోజులు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ పండుకున్నా కానీ ఏ రోగం అయినా తగ్గిపోతుందనే స్థితిలో దీన్ని తయారు చేయబోతున్నాం. ఒక అద్భుతమైన ప్రపంచంలో ఇక్కడికి రావాలి, ఒక చూడటానికే తీర్థయాత్రగా ఇక్కడికి రావాలనే ఊహం అది. అటు అన్ని శిల్ప కళలతో పాటు ఒక దేవాలయంలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలే ఈయంతో ప్లస్ జ్ఞానం ప్లస్ ఎనర్జీ అన్నీ అద్భుతంగా. అలాగే వైద్యం ఇక్కడ రవివర్మ గారి ద్వారా ప్రతిరోజు మార్నింగ్ ఆ యొక్క దీంతో టీ ఇస్తారు. అది ఇక్కడ అది ప్రతిరోజు ఎంతమంది ఇదైనా మజ్జిగ రకరకాల ఈ ఆయుర్వేద దీంతో కూడా అద్భుతమైన ఇది చేస్తారు. అది ఫ్రీగా ఉంటుంది. రావాలా మీరందరూ కూడా వచ్చి ఒక అద్భుతమైన ఆ ప్లేస్లో మీరు జ్ఞానం పొంది ఆనందం పొంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మరచిపోని లేని స్థితిలో అద్భుతంగా అరే వెళ్తే వశిష్ఠ గౌతమికి వెళ్ళాలా అనే ఫీలింగ్ రావాలని మా కోరిక. అది మర్చిపోని ఇదిగా ఉండాలని. అవు 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 మొట్టమొదటిసారి అన్నీ కొత్తగా అరేంజ్ చేసుకోవటం. గురువుగారు ఆ టైంలో కొంత పిరమిడ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పటికే కొంచెం ఓన్లీ స్లాబ్ వరకే అయింది మొట్టమొదటిసారి. రెండోసారి కొంతవరకు ఈ చేసి ఒక స్లోపు స్లాబ్ ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. ఈసారి అసలు మన పిరమిడ్ రెడీ అయితే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. ఇంకా పైన స్లాబ్ వేయాలా, కానీ ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం 5 ఎకరాల్లోనే అన్నీ ఎక్కడ ఒక ప్లేసు ఒక ఇంచి తేడా ఈది లేకుండా వేస్ట్ కాకుండా అన్నిటినీ సద్వినియోగం చేసుకుని అద్భుతంగా మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఫస్ట్లో జానమాచక్రం అమరావతి, తర్వాత వైజాగ్ సింహాచలం, తర్వాత మన కర్తాలో అన్నీ అభివృద్ధి అనుభవాలు నేర్చుకుంటా మరి ఇంకా ఇక్కడికి వచ్చి మళ్ళా ఇంకా ఎలా ప్రజల అంతా వచ్చే ధ్యాన మిత్రులకి మహానుభావులందరికీ ఎంత ఆనందం కావాలా, ఎంత అద్భుతం కావాలనేది వచ్చే మాస్టర్స్ ద్వారా మరి వాళ్ళందరికీ జ్ఞానం పంచి హాయిగా స్నానాలు చేసుకుంటా ఆహా ఇంత అద్భుతమైన షడ్ రుచులతో గోదావరి రుచులు సపరేట్గా ఎక్కడ దొరకవు అటువంటి రుచులతో అందరికీ భోజనాలు పెట్టాలని మా ఆకాంక్ష. అందరూ తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్తారు హాయిగా మళ్ళీ పోని రోజులుగా గుర్తుంచుకుంటారు. మళ్ళా ఉగాది ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ ఈ తడవ మొత్తం కంప్లీట్ చేసి పిరమిడ్ అంతా కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా ఈదికి రావాలా, పరిగెత్తాలా. అందరినీ మనం ఒక్కడమే కాదు మన బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ ఇక్కడికి తీసుకెళ్లాలా, ఆ అద్భుతాలు చూపించాలనే ఊహతో ఇక్కడ అందులో చుట్టుపక్కల కూడా ఎన్నో యాత్రా క్షేత్రాలు ఉన్నాయి.
ఆ క్షేత్రాలు కూడా ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేయబడతాయి. యా ఇంకా ఇప్పుడు ఆయన పిలుస్తారా బంగారు? చిన్న విరామం ప్రకటించారు. ఎవరిని? శాష్కర్. హలో, నమస్కారం బంగారు. మీ అవునా? ఎందుకంటే మీరు అద్భుతంగా పిఎంసిలో ఆ కిలకిలా రావాలి మీ చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా ఉంటుంది. అవునా? చాలా చాలా ఆనందం బంగారు. ఎప్పుడు ఆడపిల్లే కాదు, మనిషి భూమి మీదకి వచ్చేది నవ్వుతా అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చాడు. నవ్వగలిగేది మనిషి ఒక్కడే. అవునా? యా ఓకే. ఓకే. మీరా? ఏది? యా అడగండి. ఓకే. ఒకటి కమిటీ అవన్నీ వద్దు మేడం. ఇక్కడ సుందర దృశ్యాలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఏంటి అసలుకి, ఎలా ఇది ఏంటి, పైకి వెళ్తే మీకు అవు అవు ఇంకా 20 నిమిషాలు ఉందా? బ్రేక్ఫాస్ట్ నుంచా? ఓకే ఓకే ఓకే. మేము ఎందుకంటే వాళ్ళ కమిటీస్ ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడించడం కరెక్ట్. అన్నీ నేను మాట్లాడకూడదు కదా. అక్కడ అన్నదానం కమిటీ హెడ్ మీకు ఏమేమి ఐటమ్స్ ఇస్తారా, ఏంటి, ఎలా పెడతారా అనేది చెప్తారు. అది అవునా? ఇప్పుడు స్టేజీ కమిటీ వాళ్ళు స్టేజీని గురించి ఏంటి, ఎలా ఎలా ఉంటుందని చెప్తారు. అది యా 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 మేడం, మీరు ఎప్పుడన్నా కోనసీమ వచ్చారా? రండి మరి. అంత కోనసీమ అందాలు ఎలా ఉంటాయి. పక్కనే మహా అత్యద్భుతమైన గోదావరి, ఇటు పక్కన పచ్చని చెట్లు, అన్ని కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో పల్లెలు ఎలా ఉంటాయి. 100 అడుగులు ఎక్కి చూస్తే, మన పిరమిడ్ పైకి ఎక్కి చూస్తే. యా చెప్పండి. అలా వర్కౌట్ అవ్వాలి కదా సార్ ఇంత పర్ఫెక్ట్గా. హాఫ్ అండ్ కూడా బిట్ చేస్తారు, 2 కోట్లు బిట్ చేసి బయట కింద వస్తాయని చెప్పి చేస్తా. సరే మీకు చెప్తా, బడి చేస్తా. సరే సార్, సరే సార్.
ముఖ్యంగా మీరు ఎప్పుడన్నా వచ్చారా బంగారు ఈ కోనసీమ ఏరియాకి? మీరు రాలేదు. ఎంత అత్యద్భుతమైన అందాలో, పచ్చటి పైర్లు, ఒక ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఎటు చూసినా. ఇటు చూస్తే గోదావరి తిన్నె, ఎన్ని వేల ఎకరాల్లో ఇసుక తిన్నెలు, అద్భుతమైన పాయ. చూడటానికి కళ్ళు చాలవు మేడం, అంత అద్భుతంగా ఉంటుంది. నేను వర్ణించేదానికన్నా మీరు అందరూ వచ్చి ఈ మన పిఎంసి ఈ ధ్యాన మిత్రులు ప్రేక్షకులు అందరూ వచ్చి అక్కడ చూడాలని మా ప్రార్థన, ఆ అనుభవాలు పొందాలని ప్రార్థన. ఇది మన కర్తాల ఈజ్ ఏ గ్రేట్, దాని చుట్టూ అడవి ఉంది, దాని గ్రేట్ దానిది. కానీ ఇక్కడ అన్నిటికన్నా గోదావరి తల్లి పక్కనే ఉంది. ఒక అద్భుతాలు జరుగుతున్నాయి బంగారు ఇక్కడ. మీరు అందరూ కూడా రావాల. దాన్ని వర్ణించే స్థితి కాదు. దగ్గరలోనే 60 కిలోమీటర్లో మరి జలపాతాలు ఉన్నాయి అడవిలో, థిక్ ఫారెస్ట్, దారపల్లి అని, అక్కడ కూడా వెళ్ళొచ్చు. చాలా చాలా అద్భుతాలు ఉంటాయి. మరి గోదావరి తల్లి 7 పాయలుగా చీలి మరి సముద్రంలో కలిసే ప్లేసెస్, ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి చూడటానికి. ఎన్నెన్నో పాంప్లెట్లో వర్ణించి చెప్పారు, అది పాంప్లెట్లో కూడా ఉన్నాయి. అవి ఎన్ని చూడాల్సిన ప్లేసులు ఉన్నాయో. అన్నిటికన్నా యా అనుమతి మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. అన్ని రకాలుగా ఆవిడ సపోర్టు ద్వారానే ఈ ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. పోయినసారి ఆవిడ సారథ్యంలోనే, ఈసారి కూడా ఆవిడ సారథ్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సపోర్ట్ చేస్తున్నా. ఆవిడే కాదు, గురువుగారి కళ ఇది ఒక అద్భుతమైన ఇది అని దానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరికి మేడం గారికి వందనాలు నిజంగా. ఎందుకంటే ఒక కార్యక్రమం జరగాలంటే ఇక్కడ మనం బయట ఎన్ని రోజుల నుంచి చేస్తే ఆ కార్యక్రమం సఫలం అవుతుంది. అలాగే కర్తాల్లో 4 నెలల నుంచి కూడా ఆ కార్యక్రమాలు బిగిన్ అవుతాయి. ఇక్కడ కూడా ఎందుకంటే 1 నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కొలిక్కి రేపు ఎల్లుండితో అన్ని కొలిక్కి వస్తాయి. అద్భుతాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి రిహార్సల్లో ఉన్నాం మేము. మేడం గారి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఈ వశిష్ఠ గౌతమికి, అందుట్లో ఉగాది ఉత్సవాలకి అద్భుతంగా ఉన్నవి. ఆవిడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మీ తరపున. అవును, ఎన్నో అనుభవాలుగా మేడం. అంటే అనుభవాలంటే పనిలో అనుభవాలా? ఎస్, మొట్టమొదట కర్తాల్లో ఫస్ట్ ప్రపంచ ధ్యాన మహాచక్రాలు జరగబోయే ముందు అక్కడ నేను మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ, ఇది ట్రస్టీ అంతా నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడ 10 లక్షల చదరపడుగుల ఏది లానేసాను నేను, స్ప్లింకర్స్ ఉండేవి. మరి అక్కడ చెదపురుగు తింటా ఉండేది. ఈ స్థితిలో వాటిని చంపాలా లేకపోతే మందేయాలా అనే స్థితిలో 2 రోజులు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే, వారి బంగారులో ఇంత విశ్వ కళ్యాణకం జరిగే కార్యక్రమానికి మీరు సహకరించాలంటే 3వ రోజున ఆ ఏరియాలోనే చెదలేదు. అది వింత అద్భుతం కాదా? అవునా? అంటే ఎలా ఉంటుంది అంటే, మనం ఒక మహాకరుణాతత్వంతో అడుగు పెడితే సృష్టి మొత్తానికి విశ్వ కళ్యాణం కోసం మనం అడుగు పెడితే సహకరించడానికి ప్రకృతి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానికి అది ఒక చిన్న ఉదాహరణ. అట్లా ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఇక్కడ ఎప్పటికప్పుడు ఇది ఏం చేయాలా, ఎలా చేయాలని కళ్ళు మూసుకుంటే అక్కడ కూడా నాకు అలాగే కర్తాల్లో ఇలా ఉండేది. రోడ్డు ఎలా రావాలా, ఆ స్టెప్స్ ఏంటి, దాని సిస్టమ్ ఏంటి అనేది కళ్ళు మూసుకుంటే అంతా ఏది సరస్వతి ప్రాంగణం దగ్గర
3,600x500 సైజు. ఆ రోజున పెద్ద లోతుల్లాగా ఉండేది. మళ్ళా ఏది చేసుకుని వారం వారం గురువుగారు వచ్చేవారు. ఇది ఎలా ఉంది, ఏంటి, ఎట్లా మారిపోయేది, అరే వారం రోజుల్లోనే మారిపోయేది అనే స్థితిలో. ఇక్కడ ఏంటంటే కాస్త ప్లేస్లో కూడా దేన్ని ఎలా వాడుకోవాలనేది తర్వాత ఏం జరుగుతుందని కళ్ళు మూసుకుంటే నాకు అవన్నీ ఆ దృశ్యాలు కనపడి ఆ దృశ్యాల ద్వారా పనులు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క పై మాస్టర్స్కి, ఆ ప్రకృతికి, విశ్వానికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఆ జ్ఞానం నాకు పంచుతూ ఉంటుంది. 1,00,000 మంది రావాలని, రోజు 7 రోజుల ప్రోగ్రాం కాబట్టి 7-15,000, 1,00,000 మంది దాడతారని మా ఊహ. అందుట్లో ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పోయినసారి వాళ్ళకి అవగాహన లేక టైంకి ఆఖరి రోజున వచ్చారో ప్రతి ఒక్కరికి 15 ఓళ్ళకి పైగా బొట్టు పెట్టి భోజనానికి ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని. గురువుగారి ఊహ ఏంటంటే ఎవరైనా ఆ ప్లేస్లోకి వచ్చి భోంచేస్తే జాన్లుగా మారతారని ఆయన ఊహ. దానికి తగ్గట్టుగానే చుట్టుపక్కల ఇక్కడ ఎక్కువ చాలా సాంద్రతగా ఉంటుంది ఇది అన్ని ఊళ్ళు. అందుకని 10 ఓళ్ళకి బొట్టు పెట్టి పిలిచి అందులో 2 జిల్లాల వాళ్ళలో ఉండే ప్రముఖులందరినీ కూడా విజిటింగ్తో అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. అటు రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇటు మరి ఆర్థికంగా ఇదైన వాళ్ళు కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, ఏదైనా ప్రాపంచిక స్థితిలో గొప్పవారు అనుకునే వాళ్ళందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మాకు ఇక్కడ శాఖాహార గ్రామం దగ్గర 23 ఎకరాల్లో ఇది ఉంది. రోడ్లు ప్లాట్లు వేసి రెడీగా ఉంది. అదన్నీ కూడా మనకి కార్ పార్కింగ్ ప్లేస్గా యూజ్ చేసుకుంటాం. అలాగే ముఖ్యంగా లక్ష్మణరావు చేసేది ఇక్కడ ఏమీ లేదు. ఎంతోమంది ఉభయ గోదావరి జిల్లా వశిష్ఠుల వారు గౌతము అంటే ఈ ఒక ఆ మహాముని అక్కడి నుంచి గంగాదేవిని తీసుకొచ్చిన గ్రేట్ మాస్టర్. మరి ఇక్కడ గౌతమి ఒక దీంట్లోనే మొత్తం ఉపాసన పెట్టేది. వశిష్ఠుల వారుని గురించి చెప్పాలంటే శ్రీరామచంద్ర ప్రభువుల వారికి ఆ మహాదేవదేవునికి గురువు వశిష్ఠుడు. అవునా? ఎంతో బ్రహ్మజ్ఞానం పొంది మొత్తం ఏమీ తెలియనట్టుంటాడు, కానీ ఆయనకి తెలిసిన ఎంతో అద్భుతమైన ఈ ప్లేస్లో ఆయన ధ్యానం చేసిన గ్రేట్ మాస్టర్ ఆయన. మరి అటువంటి ప్లేస్లో ఈ కార్యక్రమం జరుగుతుంటే అటు గౌతమ ముని ఇటు వశిష్ఠుల వారు పైనుంచి ఎంతో మన ప్లేస్లో మనం ధ్యానం చేసిన ప్లేస్లో మనం తపస్సు చేసిన ప్లేస్లో అద్భుతంగా ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారని పైనుంచి వాళ్ళ ఎంతో హర్షంతో ఆనందంతో అద్భుతంగా మరి ఫీల్ అవుతున్నారు. వారికి నిజంగా మనం నమస్కారాలు చెప్పుకోవాలి. గురువుగారి గ్రేట్, మన గురువుగారి గ్రేట్. ఎందుకంటే ఈ ప్లేస్లో మరి ఎన్నో ప్లేసులు చూసినా కానీ ఈ ప్లేసే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేంటి ఇక్కడ ఈ చిన్న ఎక్కడో మారుమూల అనుకున్నారో, ఇది రాబోయే రోజుల్లో రోజు 10,000 మంది ఇక్కడికి వచ్చి ఈ శక్తి క్షేత్రంలో ధ్యానం చేసుకుని వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంటుంది. మరి ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ పని చేయటం అంటే. ఇప్పుడు 2-1 కానీ ఆ ఫస్ట్ ఉగాది ఉత్సవాలు 2 ఉగాది ఉత్సవాల్లో కూడా కరోనా ఉంది. ఆ టైంలో ఈరోజు లేదు. కానీ అప్పుడు
విధంగా మనం జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు ఇక్కడ శానిటైజేషన్ సిస్టమ్ కానించి అది అన్ని రకాల జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోబోతున్నాయి. అన్ని రకాలుగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సూచించిన విధంగా ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎస్, ఇక్కడ వేరే సపరేట్గా ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అది హెల్త్ కౌంటర్ కూడా ఇక్కడ ఉంటుంది దగ్గరలోనే. ఇక్కడ చెప్పండి. దగ్గరలోనే ఇక్కడ ఆత్రేయపురం అనేది హెల్త్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ 15 కిలోమీటర్లో రాజమండ్రి ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఏ వసతులు ఎలా కావాలన్నా ఏ ప్రాబ్లం వచ్చినా అన్నిటికీ ఎదుర్కోవటానికి ఇదిగా ఉన్నాం. మా దృష్టిలో మేము అది ఎదుర్కొనే స్థితిలే కాదు, ఇక్కడికి వచ్చిన ధ్యానం చేసిన వాళ్ళకి ఏ రోగమైనా తగ్గించుకోవటానికి ఇక్కడికి వస్తారు, కానీ రోగం పొందటానికి రారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా. బంగారు ప్రతిరోజు ఆ 7 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ధ్యాన స్థితి చేసుకుంటా ఎంతో ఆనందమైన అద్భుతమైన ఆ కళాకారుల యొక్క నృత్య గాన సంగీత అన్నీ ఇంట మరి ఆ రోజుకి పరాకాష్ఠ స్థితికి ఉత్సవం అంటే ఒకరోజు చేసేది కాదు. 7 రోజులు ఆనందాలు అనుభవించాలా, షడ్రుచులతో భోజనాలు చేయాలా అనేది మా ఆకాంక్ష. గురువుగారు పెట్టింది 7 రోజులు. ఎక్కడెక్కడో ఎన్నో కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు, రకరకాల ప్లేసెస్లో అన్నీ జరుగుతున్నాయి, కానీ ఉగాది ఉత్సవాలు అనేది తెలుగు వారికి అత్యద్భుతమైన పండగ. దీనిని ఇక్కడ పెట్టడం మరి వశిష్ఠ గౌతమి యొక్క గ్రేట్ గురువుకి నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్ యొక్క గ్రేట్ అది. అంత ఆ ప్లేస్లో ఉగాదిని నిర్వహించడం అంటే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అందరు కలిసి. గురువుగారికి ఆ విధంగా నమస్కారాలు చేసుకోవాలా. ఎస్, రేపు దీని సబ్జెక్ట్ మొత్తం అంతా కూడా ఏ స్టేజ్ కమిటీ వాళ్ళు దీనికి వివరణ క్లారిటీగా ఇస్తారు. నేను మాట్లాడకూడదు అది, అవునా? ఎందుకంటే ఎంతెంత అద్భుతమైన మాస్టర్స్ ఉన్నాయి. మాధవ పెద్ది సత్యం గారిది అట్లా ఒక్కొక్క దానికి తీసిపోకుండా ఆ 2 గంటలు మైమర్చి దాంట్లో ఉండిపోయేటట్లుగా అంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మేడం, మీ ద్వారా పిఎంసి ధ్యాన మిత్రులందరితో మాట్లాడటం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఇక్కడ మనం రోజువారీ కార్యక్రమాల్లో ఎన్నో తెలియకుండా వేస్ట్ ఖర్చులు ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమానికి అప్పు చేసైనా తీసుకురావస్తే మనం 100 రెట్లు దానికన్నా అద్భుతంగా ఇక్కడ ఏది పొందామనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో పొందుతారని నాకు ఏది పొందుతారు, అది మాత్రం సత్యం. ఇంత అద్భుతమైన ప్లేస్కి రాగలగటం అంటే ఈ టైంలో ఇక్కడ, ఎందుకంటే ఖర్చు ఒక ఛార్జీలు తప్ప ఇక్కడ ఏ ఖర్చు లేదు, అంతే కదా, ఇంకేరేముంది ఇక్కడ. మార్నింగ్ ఏముంది, హ్యాపీగా స్నానాలు. యాక్చువల్గా మరి పుష్కరాల ఇంకేముంటుంది ఇక్కడ, పుష్కరాలు స్నానాలు చేయాలంటే బోల్డ్ ఖర్చు పెట్టి ఎక్కడికో తిరిగి ఆ ఒత్తిడిలో తిరిగే ప్లేస్. ఇక్కడ కొన్ని
కిలోమీటర్ ఏరియా స్నానం ఇక్కడ ఒత్తిడిగా ఉందంటే బయటికి వెళ్ళి నడుము లోతు నీళ్ళల్లో ఇసుకల్లో ఈ స్నానాలు చేయాలంటే ఎంత ఖర్చు పెట్టినా ఏమొస్తుంది బంగారు. ఎక్కడి నుంచి అయినా కానీ అమెరికా నుంచి కూడా ఈ ప్లేస్లో స్నానం చేయడానికి రావచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది అది. అంటే గోదావరి స్నానం అట్లాగే ఒక గోదావరి స్నానమే కాదు ఇక్కడ మరి దాని అయిన తర్వాత ఆకాశగంగా స్నానం అంటే ధ్యానం. రెండు అక్కడ ఎనర్జీ ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం ద్వారా మనలో లోపల ఉన్న అన్నీ శుభ్రం చేసుకుంటాం, అద్భుతం పొందుతాం. వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి పరిపూర్ణత. ఇందాక మీరు చెప్పారు షట్చక్రాలు క్లీన్ చేసుకుని 7 రోజుల్లో అనే స్థితిలో అందరూ ఒక అద్భుతాలు పొందుతారు. పిఎంసి ప్రేక్షకులు ధ్యాన మిత్రులందరికీ కూడా రండి వశిష్ఠ గోదావరి శక్తి క్షేత్రము మీ అందరికీ ఆహ్వానము. ఉగాది ఉత్సవాల్లో మీరు అందరూ పాల్గొని ఆనందం మరి మళ్ళా సంవత్సరం కోసం వెయిట్ చేసే స్థితిలో అద్భుతాల ప్లేసులకి మిమ్మల్ని అన్ని ఏర్పాట్లు చేయగలుగుతాం. ఇక్కడికి మీరు రావలసిందిగా ప్రార్థన హృదయపూర్వక అభిమానంతో మరి ఆహ్వానిస్తున్నాము. రండి అందరూ రండి. మీ మిత్రుల్ని మీ బంధువుల్ని మీ శత్రువులను కూడా తీసుకురండి. ఇక్కడ తీసుకొస్తే అందరం మిత్రత్వం పొందుతాం. తెలుగు ప్రజలు 7 కోట్ల 9 కోట్ల మంది ఉన్నారు. కానీ దగ్గర ఈ 70 కోట్ల మంది పైగా హిందీ ప్రజలు ఉన్నారు. ఇది ప్రపంచమంతా అద్భుతంగా పిఎంసి తెలుగు ఎలా అభివృద్ధి అద్భుతంగా ఎలా మారి ప్రపంచానికి ఎలా అద్భుతాన్ని ఈ తెలుగు రాష్ట్రాలకే కాక తెలుగు వాళ్ళకే ఈ ఆనందం ఈ జ్ఞానాన్ని ఎలా పంచుతుందో హిందీ పిఎంసి కూడా మొత్తం ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆనందాన్ని పంచబోతుంది. అందరికీ ఈరోజు పిఎంసి ద్వారానే చాలామంది తెలియని వాళ్ళు దీంట్లో ఏదో నొక్కితే ఇదేదో వచ్చింది చూద్దాం అనుకుని ధ్యానంలో అడుగుపెట్టి ఎవరో లేకపోయినా ఇంత ఆనందం పొంది ఈ ప్లేస్లకు వస్తున్నారు. మరి హిందీ అంటే భారతదేశం మొత్తం అంతా కూడా దగ్గర 70% ఇది భారతదేశం మొత్తం కూడా ధ్యానులుగా మారబోతున్నారు. గురువుగారి కళలో మరి ధ్యాన జగత్తు కాబోతుంది, శాకాహార జగత్తు కాబోతుంది, మరి పిరమిడ్ జగత్తు కాబోతుంది. ఓన్లీ పిఎంసి హిందీ ఇంగ్లీషు తెలుగు అన్ని భాషలలో వచ్చే ఒక అద్భుతమైన పిఎంసి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఇది నమస్కారం చేసుకుంటున్నాను ఇంత అద్భుత కార్యక్రమం చేసినందుకు. థ్యాంక్ యూ. రూపాయలు పైకి వాడాలి. మెయిన్ మన దృష్టి అంతా దాని మీదే. అంటే ఎవరిని పిలవద్దని కాదు, అందరినీ పిలుచుకోవాలి, సౌకర్యాలు అద్భుతంగా చేయాలా. మనకి ఏంటంటే దగ్గర 2 కోట్లు రకరకాలుగా వాళ్ళు అంటే మనం ఎట్లా చౌకగా చేయాలనే ఊహతో తప్ప ఇప్పుడు క్వాలిటీ లేకుండా అద్భుతంగా డ్యాన్స్ చేయాలనుకుంటే అయినా సరే ఓకే. అట్లాగే అన్నదానం కూడా ఎంత అద్భుతం ఇక్కడ వెలితి అనేది లేకుండా రుచులు మన గురించి చెప్పుకునేట్టు చేయాలి. ఇక్కడ మనకి అన్నిటికన్నా దానికి తగ్గట్టు మన స్నానాలకి అన్ని ఏర్పాట్లు చాలా 2 ప్లేసుల్లో రన్ అవుతాయి. ఇక్కడేమో కాస్త బ్రిడ్జ్ చేస్తాం, బ్రిడ్జ్ చేసి 4, 5 పడవలు పెట్టి ఆ సైడ్కి మామూలుగా మగవాళ్ళందరూ కూడా ఇక్కడ సిస్టంలో నడుచుకుంటూ వెళ్ళేది ఈడికి వెళ్ళిపోతారు. అట్లా దానివల్ల వాళ్ళు లేక మనకు కలిసి వస్తుంది.
ఆ? అది అన్నీ ఇప్పుడు రేపు మొత్తం అంతా ఆ ఎయిర్ అంతా తిరిగి ఎక్కడెక్కడ ఎంత విశాలంగా ఇదేం అవసరం ఇక్కడైతే పంట రాదు. ఇక్కడ ఏంటంటే ఆ చివరి వరకు వెళ్ళాలంటే ఇక్కడ తీసుకుంటే వెళ్ళిపోదాంలే నీళ్ళు అనుకునేవాడు ఎక్కడికి పెట్టారు. పడవలు అయితే అవసరం అన్ని పడవలు అవసరం బ్రిడ్జ్ వరకంటే చాలా లోతుండేది. 10 అడుగులు మొత్తం మన స్నానం చేసి బేస్ చేసుకుని అన్ని అక్కడ. ఎందుకంటే ఇన్నిటికన్నా ముఖ్యం రక్షణ. అవతల ఏంటి ఎటు లోతులో ఉంది దానికి ఈ లోతు కన్నా ఎక్కువ ఇచ్చే లోతుకి వెళ్ళకుండా చేస్తాం. రక్షణ కావాలి మనకి ఏంటి అని పిఎంసి ప్రేక్షకులకు, ధ్యానమిత్రులకు, ధ్యాన బంధువులకు కృతజ్ఞతలు. ఉగాది సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి 22 వరకు అంగరంగ వైభవంగా ఇక్కడ ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాము. ఇది మూడవ సంవత్సరం. తప్పకుండా మీరు బంధుమిత్ర సపరివారంగా ఇక్కడికి వచ్చి గోదావరి స్నానాలు, అద్భుతమైన మన యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్, షడ్రుచులతో భోజనాలు, కార్యక్రమాలు, అన్నీ సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ధ్యానం, ఇవన్నీ కూడా చక్కగా తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమ స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకు దెబ్బరొట్టి, బెల్లపాకం, బెల్లపు గారి, పనసపొట్టు బిర్యానీ, ఇటువంటివన్నీ కూడా మీకు ఇక్కడ స్పెషల్ ఉంటాయి. తప్పకుండా వచ్చి మా యొక్క ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధ్యానమిత్రులందరికీ ఆత్మాభివందనాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కలలు కన్నటువంటి ఈ మెగా పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 3 వంతులు అయిపోయిందండి. చివరి కొంచెం మాత్రమే మిగిలి ఉన్నది. దానికి ఈ ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరూ ఉగాది వేడుకలు 3 అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టామండి. స్వర్ణమాల పత్రి అమ్మ సారథ్యంలో అద్భుతంగా వశిష్ఠుల వారు, గౌతమ మహర్షి తపస్సు చేసినటువంటి ఈ గోదావరి ఒడ్డున అద్భుతమైన ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకుని అందరూ ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాను 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేకమైన కార్యక్రమాలు, అలాగే గోదావరిలో స్నానాలు, పడవలో షికార్లు, అలాగే మనం ధ్యానం, అనేకమైన పుస్తకాల స్టాల్స్, విందు భోజనాలు, అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకుని ఆనందంతో, ఆత్మజ్ఞానంతో ఇక్కడి నుంచి వెళ్ళొచ్చండి ప్రతి ఒక్కరూ కూడాను. మనకి ఇక్కడ అద్భుతమైన ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసి చూడండి, చూసి ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది ఆనందంతో, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరూ విలసిల్లాలని, ఈ విశ్వ కళ్యాణం కోసం పాటుపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆహ్వానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల సారథ్యంలో ఇక్కడ పేరవరం వశిష్ఠ గౌతమి గోదావరి ఒడ్డున పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 3 సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము కొన్ని 20,000 మంది వరకు వస్తారు ఇక్కడికి. అందరూ కూడా ఈ గోదావరిలో స్నానం, బోట్ షికారు, తర్వాత ఇక్కడ ఎంతో రుచికరమైన ఆహారం తీసుకుని, అలాగే పిరమిడ్లో ధ్యానం చేసి శక్తిని పొంది ఎంతోమంది మహాత్ములు, జ్ఞానులు, గురువులు, స్వామీజీలు జ్ఞానాన్ని తీసుకుని మీరు మీ
మీ దగ్గరలో ఉన్న బంధువుల్ని కానీ చుట్టాలని కానీ మీ మీ స్నేహితులను కానీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ మెగా పిరమిడ్ లో ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ విందు భోజనాలు ఆరగించి మీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వెళ్ళాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాము. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో ఇక్కడ ఉగాది ఉత్సవాలు వశిష్ఠ గౌతమి గోదావరి ఒడ్డున పేరవరం గ్రామంలో మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడికి అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ విందు భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్లో ధ్యానం, బోట్ షికారు, గోదావరిలో స్నానం, అందరూ కూడా మీ ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆనందాన్ని అద్భుతంగా జరుపుకుని మీరు ఆనందంగా సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. నా పేరు సీత, అమలాపురం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో వశిష్ఠ గౌతమి గోదావరి ఒడ్డున పేరవరంలో పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ 3 సంవత్సరాలుగా 7 రోజులు ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇది 3వ సంవత్సరం. అందరినీ ఆహ్వానం పలుకుతూ ఇక్కడ గోదావరిలో స్నానం, బోట్ షికారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్లో ధ్యానం, ఎంతోమంది యోగులు, ఋషులు, స్వామీజీలు, మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తీసుకుని ఇక్కడ విందు భోజనాలు ఆరగించి ఎంతో ఆనందంగా ఈ ఉగాది ఉత్సవాలు 7 రోజులు జరుపుకుంటున్నాం. అలాగే నేను 2004లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా ఈ ఉగాది ఉత్సవాలలో పాల్గొని మీరందరూ కూడా సకుటుంబ పరివారంగా ఇక్కడికి వచ్చి మీరు ఈ ఆనందాన్ని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూడండి, ఇంకా పెంచాలా మ్యాటర్. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. నా పేరు సీత, అమలాపురం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో ఇక్కడ వశిష్ఠ గౌతమి పేరవరం గోదావరి ఒడ్డున పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 3 సంవత్సరాలుగా ఈ పేరవరంలో 3 సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది 3వ సంవత్సరం. అందరినీ ఆహ్వానం పలుకుతూ ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి సపరివార సమేతంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ ఉత్సవాలను తిలకించాలని కోరుకుంటూ గోదావరిలో స్నానం, బోట్ షికారు, విందు భోజనాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్లో జ్ఞానం, ఈ ఆనందంతో మీరందరూ కూడా ఇక్కడికి ఈ ఆనందాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఆత్మకి శరీరానికి ఎలాగైతే భోజనం అవసరమో, ఆహారం అవసరమో, అలాగే ఆత్మకు కూడా ఈ ధ్యానం అనేది అవసరం. అలాగే మనసుకి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా మీరు వచ్చి చూసి ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎలా ఉంది? అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో ఇక్కడ వశిష్ఠ గౌతమి పేరవరం గోదావరి ఒడ్డున పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడికి అందరినీ ఆహ్వానం పలుకుతూ పిరమిడ్లో ధ్యానం, గోదావరిలో స్నానం, బోట్ షికారు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలు ఆరగించి ఈ 7 రోజులు కూడా మనకు ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. 16వ తారీఖు నుంచి మార్చి 16 నుంచి 22 వరకు. అది గోక్కుంటారు ఎందుకండి? అయిపోయింది. గోక్కండి.
అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నా పేరు సీత, అమలాపురం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాలి పత్రి సారథ్యంలో ఇక్కడ గోదావరి ఒడ్డున పేరవరం పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 7 రోజులు మార్చి 16 నుంచి 22 వరకు ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి అందరూ వచ్చి ఈ గోదావరిలో స్నానం, బోట్ షికారు, పిరమిడ్ ధ్యానం, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలు ఆరగించి మీ సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడికి వచ్చి ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆనందాన్ని తిలకించి శరీరానికి భోజనం ఎలా అవసరమో అలాగే ఆత్మకి జ్ఞానం కూడా, ధ్యానం కూడా అంతే అవసరం. అలాగే మనసుకి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ ఎంతో ఆనందంగా జరుగుతాయి. ఇక్కడికి అందరూ రావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి నా పేరు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నా పేరు సీత, అమలాపురం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో వశిష్ఠ గౌతమి పేరవరం పిరమిడ్ గోదావరి పక్కన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మార్చి 16 నుండి 22 వరకు ఉగాది ఉత్సవాలు 3 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. అలాగే ఉత్సవాలకి అందరినీ ఆహ్వానిస్తూ పిరమిడ్లో ధ్యానం, గోదావరిలో స్నానం, బోట్ షికారు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడికి వచ్చి మీ ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటూ అందరూ మాస్టర్స్ జ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని పొంది అందరూ ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా ధ్యానాభివందనములు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా ధ్యానాభివందనములు. నా పేరు చిట్టుబాబు, మాది ఈతకోట. వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గర నేను సెక్రటరీగా చేస్తున్నాను. పత్రి సార్ మాకు అప్పచెప్పిన పిరమిడ్ లక్ష్మణరావు గారి సారథ్యంలో మనకి చాలా అద్భుతంగా తయారవుతుంది. తాజ్మహల్ పిరమిడ్ అని పేరు పెట్టారు దీనికి. ఉగాది ఉత్సవాలు మార్చి 16 నుంచి మార్చి 22 వరకు జరుగుతున్నాయి. ఇక్కడ బోట్ షికారులు, గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, ఉభయ గోదావరి జిల్లాల విందు భోజనం ఆరగించి అందరూ వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అందరూ రావాలను. ఇక్కడికి వచ్చి ఇవన్నీ తిలకించి ఆనందించి వెళ్ళండి. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారైన బ్రహ్మర్షి మహాపత్రిజీ గారికి నా జ్ఞానాభివందనాలు. ఇప్పుడు ఈ ఉగాది ఉత్సవాలు 16 నుంచి 22 వరకు అతి వైభవంగా ఎంతో ఇదిగా జరుగుతుంది. ఇక్కడ అందరూ మిమ్మల్ని అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అంతా కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయండి. మా గోదావరి వచ్చినట్టేనే కొంచెం మీరు అందరూ కూడా వచ్చి చూడాలి. అందరికీ నమస్కారాలండి. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు, జ్ఞానాభివందనాలు. ఈ ఉగాది ఉత్సవాలు 2016 నుంచి మార్చి 16 నుంచి 22 వరకు నిరాటకంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి మీరందరూ కూడా వచ్చి మేము పెట్టి విందు భోజనాలు అయ్యి చూసి, నేను ఈ అన్నదాన ట్రస్ట్లోనే సెక్రటరీనండి. నా పేరు పోలరాజు. ప్రతి ఇది కూడా ఇక్కడ మంచి బాగా జరుగుతున్నాయండి. గోదావరి స్నానాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. ఏం బాగోలేదండి. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు.
ఈ ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. మార్చి 16 నుంచి 22 వరకు కూడా బాగా జరుగుతున్నాయండి. అందరూ వచ్చి మీరు గోదావరి స్నానాలు, ఇక్కడ బోటు శిఖర్లు, పిరమిడ్లు జ్ఞానం, ఈ గోదావరి రుచులు మీరు అందరూ కూడా చూడాలని చెప్పేసి అందరూ మేము కోరుకుంటున్నామండి. అందరూ వచ్చి చూసి ఆనందం చేసి ఈ పిరమిడ్లో జ్ఞానం చేసి అంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. నా పేరు పోలరాజ్ అండి. ఈ అన్నదాన ట్రస్ట్లో నేను సెక్రటరీని అండి. ముందుగా మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. అలాగే మన స్వర్ణమాల అమ్మగారికి కూడా నా ధన్యవాదాలు. నా పేరు రాంబాబు అండి. మాది తణుకు పక్కన సూర్యరాపాలు. ఇక్కడ 2017 నుంచి కూడా ఒక అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా తీసుకున్నది నేను కాదు, నా భార్య అనంతలక్ష్మి. చేసేది బట్టి ఇద్దరం కలిపి చేస్తున్నాం. మాకు ఈ అవకాశం, మాకు ఈ గురువుగారు ఇచ్చిన అవకాశం ఇది. అప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలనే తపన, ఆ తపన అలాగే నెరవేర్చుకుంటా ఈ రోజుకి మొత్తం బాధ్యతలంతా కూడా నాకు అప్పచెప్పారు. చక్కగా ఇప్పుడు 16వ తారీఖుని స్టార్ట్ అయ్యే ఉగాది ఉత్సవాలు 22వ తారీఖు వరకు అద్భుతంగా అన్నదానం పెట్టినది ఐటమ్ మళ్ళీ పెట్టకుండా చక్కగా అన్ని రకాల టేస్టులతోటి చేయించాలని, అందరూ కూడా ఆనందించాలని మా కోరిక. అలాగే 16వ తారీఖు నుంచి మేము చేయబోయే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు అందరూ వచ్చి ఆనందపడాలని మా ట్రస్ట్ తరపున మీకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి. మీ అన్ని 1000 మంది వచ్చినా మేము పెడతాకు సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్యాశీస్సులతో ఇక్కడ మన పిరమిడ్ విశిష్టత అంటే సారీ అది కచ్చండి సార్. సరే, ఈ వశిష్ట పిరమిడ్ ధ్యాన కేంద్రం మనకి పేరవరంలో ఉగాది ఉత్సవాలు రేపు మార్చి 22 నుంచి మార్చి 16 నుంచి 22 వరకు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఆత్మ జ్ఞానాభిలాషులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మరి బొంబోట్ శేఖరు ఇవన్నీ తిలకించి, అలాగే మీ అందరూ కూడా మరి ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని ముందుకెళ్తారని, అలాగే మరి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల యొక్క మరి ప్రతిష్టగా నిలిచినటువంటి ఈ ధ్యాన కేంద్రాన్ని మీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. సరే, నా పేరు ఆకుల మంగాపతిరావు. అమలాపురం శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చున్నాను. అలాగే మరి ఇక్కడ జరిగేటువంటి వశిష్ఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం పేరవరంలో జరగబోయేటటువంటి ఉగాది ఉత్సవాలు మార్చి 16 నుంచి 22 వరకు ఘనంగా, చాలా వేడుకలు ఎక్కువగా ఘనంగా జరుగుతాయి. దానికి అందరూ కూడా హాజరు కావాలని, అలాగే మరి ప్రత్యేకంగా ఇక్కడికి అందరూ ఆత్మజ్ఞానాభిలాషులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే మరి ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే బోట్ షికారు, అలాగే మరి ఇక్కడ ధ్యానం అన్నీ కూడా మరి కార్యక్రమాలన్నీ నిర్వర్తించి మంచి షడ్జోపేచితమైనటువంటి భోజనాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఆరగించి మీ అందరూ మా అందరినీ అంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ తిలకించి మీ యొక్క ఆశీస్సుల్ని మాకు అందజేయాలని, అలాగే ఇంకా ముందుకి తీసుకెళ్లాలని ప్రత్యేకంగా మీ అందరినీ కోరటం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ఈ ధ్యాన పిరమిడ్ మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద పిరమిడ్.
దీని అందరూ తొలగించడానికి రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నా పేరు ఆకుల మంగాపతిరావు, అమలాపురం శ్రీ బాలకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చి ఉన్నాం. అలాగే మరి ఇక్కడ వశిష్ఠ పిరమిడ్ కేంద్రానికి పేరవరం కేంద్రానికి రేపు జరగబోయేటటువంటి ఉగాది ఉత్సవాలు మార్చి 16 నుంచి మార్చి 22 వరకు మంచి బ్రహ్మాండంగా జరుగుతాయి. దాన్ని తిలకించడానికి మీ ఆత్మ జ్ఞానాభిలాషులు అందరూ కూడా ఇచ్చేవలసిందిగా కోరుతున్నాను. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి పిఎంసి ఛానల్ వారికి అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వశిష్ఠ గౌతమి పేరవరం రాజవరంలో మార్చి 15 నుంచి 22 వరకు ఇక్కడ అత్యంత అద్భుతంగా జరుగుతుంది. పిఎంసి ప్రేక్షకులంతా కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ ప్రతిరోజు భోజన సదుపాయం, ఇక్కడ ఉండటానికి వసతి, గోదావరి స్నానాలు, షడ్రుచులతో భోజనం అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అంతా వచ్చి ఇక్కడ 220 పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది, పూర్తయిపో వస్తుంది. అందరూ దీన్ని తిలకించి ఇక్కడ దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అందరూ తప్పనిసరిగా రావాలి. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వశిష్ఠ గౌతమి పేరవరం రాజవరంలో ఉగాది 16 నుంచి 22 వరకు అత్యంత అద్భుతంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇక్కడ ఉండటానికి వసతి, రోజు ఎంతమంది వచ్చినా భోజన వసతి, షడ్రుచులతో భోజన వసతి, గోదావరిలో బోటు షికారు అన్ని పనులు కూడా సక్రమంగా లక్ష్మణ్ గారి పర్యవేక్షణలో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులంతా వచ్చి ఇక్కడ తిలకించి ఇక్కడ పిరమిడ్ నిర్మాణం కూడా 220 చాలా వరకు పూర్తయింది. అందరూ వచ్చి ఈ తాజ్మహల్ని చూసి వీక్షించి తమ వంతు సహాయ సహకారాలు అందించి పాల్గొంటారని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. నా పేరు డివి రాఘవరెడ్డి. ఇక్కడ 2010 నుంచి ఇక్కడ అన్ని పనులు కూడా ఇక్కడ సైట్ కొన్న దగ్గర నుంచి అన్ని పనులు కూడా నా బాధ్యతగా నా వంతునే సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో లక్ష్మణరావు గారు అయిపోయింది. కట్ చేస్తారా? అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నా పేరు సీత, అమలాపురం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో ఇక్కడ పేరవరం వశిష్ఠ గౌతమి గోదావరి ఒడ్డున పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాల నుంచి ఉగాది ఉత్సవాలు 7 రోజులు జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి మార్చి 22 వరకు ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందరినీ ఆహ్వానం పలుకుతూ గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, బోట్ షికారు, అలాగే విందు భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా అద్భుతంగా జరుగుతాయి. అందరినీ ఇక్కడికి సకుటుంబ సమేత సపరివార సమేతంగా అక్కడికి అందరినీ ఆహ్వానిస్తూ ఈ పిరమిడ్ శక్తిని ఈ అందరి యొక్క మహాత్ములందరి జ్ఞానాన్ని మీరు ఆనందంగా తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. నా పేరు సీత, అమలాపురం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో వశిష్ఠ గౌతమి పేరవరం రాజవరం గోదావరి ఒడ్డున పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 3 సంవత్సరాలుగా
ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది 3వ సంవత్సరం. మార్చి 16 నుండి మార్చి 22 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడికి అందరినీ ఆహ్వానం పలుకుతూ సంగీత ధ్యానం, గోదావరి స్నానం, ఆత్మజ్ఞానం, మహా అన్నదానం, సంగీతం, నృత్యం, వినోదం, షడ్రుచుల ఆహారం, గోదావరి విహారం, బోట్ షికారు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అందరూ కూడా ఉభయ గోదావరి మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ ధ్యానాన్ని, ఈ మాస్టర్ల జ్ఞానాన్ని తీసుకుని అందరూ కూడా ఈ మెగా పిరమిడ్కి, ఇక్కడ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఈ పిరమిడ్కి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయిపోయింది. ఫోన్ చేయ ఒకసారి, పీసీ నెంబరు నేనే చేసి మర్చిపోయా. హలో అది అయిపోయింది చూసావా? హలో నేను వర్మని. చూసుకో, రికార్డ్ అయింది మొత్తం అంతా. క్లోజ్, అందుకనే. అమేజీ నమస్కారం.